భూదాన్ భూముల కేసులో ఐపీఎస్ అధికారులకు హైకోర్టులో చుక్కెదురైంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలంటూ ఐపీఎస్ అధికారులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీరి పిటిషన్ పై ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఐపీఎస్ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పీల్కు ఎందుకు వచ్చారని ఐపీఎస్ అధికారులపై మండిపడింది. అలాగే సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. మళ్లీ సింగిల్ బెంచ్ కు వెళ్లాలని ఐపీఎస్ లకు డివిజన్ బెంచ్ సూచించింది. ఈ కేసుకు సంబంధించి సింగిల్ బెంచ్ తుది నిర్ణయం తీసుకోవాలని డివిజన్ బెంచ్ ఆదేశించింది. ఆపై ఐపీఎస్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు ముగించింది. కాగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగరంలోని సర్వే నెంబర్ 194లో ఐపీఎస్లు భూములు కొన్నారు. సర్వే నెంబర్లో 194లో 16, 20, 18 గుంటలుగా భూములను ఐపీఎస్ అధికారులు కొనుగోలు చేశారు. అయితే సర్వే నెంబర్ 181, 182, 194, 195 భూముల నిషేధిత జాబితాలో ఉంచాలని హైకోర్టు సింగిల్ జడ్జ్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఐపీఎస్లు హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులు రద్దు చేయాలని హైకోర్టులో ఐపీఎస్లు అప్పీల్ వేశారు. ఇక తాము కొన్న భూములు భూదాన్వి కాదని పట్టా భూములేనంటూ ఐఏఎస్, ఐపీఎస్లు పిటిషన్లు వేశారు. ఇక ఐపీఎస్లు రవి గుప్తా, తరుణ్ జోషి, బీకే రాహుల్ హెగ్డే, జితేందర్ కుమార్ గోయల్ భార్య రేణు గోయల్, ఐఏఎస్ జనార్దన్ కుమారుడు రాహుల్ బుసిరెడ్డి, ఐపీఎస్లు మహేష్ భాగవత్, సౌమ్య మిశ్రా, స్వాతి లక్రా, ఉమేష్ షరాఫ్ ఆర్యలేఖలతో పాటు వీరన్న గారి గౌతమ్ రెడ్డి అప్పీల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరగగా పిటిషనర్లుగా ఉన్న ఐపీఎస్ అధికారుల తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసేందుకు డివిజన్ బెంచ్ నిరాకరించింది. అంతేకాకుండా ఐపీఎస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరిగి సింగిల్ బెంచ్ లో అప్పీల్ చేసుకోవాలంటూ ఆదేశిస్తూ విచారణను హైకోర్టు డివిజన్ బెంచ్ ముగించింది. ఇక భూదాన్ భూముల కేసులో ఐపీఎస్ అధికారులకు హైకోర్టులో చుక్కెదురైంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలంటూ ఐపీఎస్ అధికారులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీరి పిటిషన్ పై ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఐపీఎస్ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పీల్కు ఎందుకు వచ్చారని ఐపీఎస్ అధికారులపై మండిపడింది. అలాగే సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. మళ్లీ సింగిల్ బెంచ్ కు వెళ్లాలని ఐపీఎస్లకు డివిజన్ బెంచ్ సూచించింది. ఈ కేసుకు సంబంధించి సింగిల్ బెంచ్ తుది నిర్ణయం తీసుకోవాలని డివిజన్ బెంచ్ ఆదేశించింది. ఆపై ఐపీఎస్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు ముగించింది. కాగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగరంలోని సర్వే నెంబర్ 194లో ఐపీఎస్లు భూములు కొన్నారు. సర్వే నెంబర్లో 194లో 16, 20, 18 గుంటలుగా భూములను ఐపీఎస్ అధికారులు కొనుగోలు చేశారు. అయితే సర్వే నంబర్ 181, 182, 194, 195 భూములు నిషేధిత జాబితాలో ఉంచాలని హైకోర్టు సింగిల్ జడ్జ్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఐపీఎస్లు హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. సింగిల్ జడ్జ్ ఉత్తర్వులు రద్దు చేయాలని హైకోర్టులో ఐఏఎస్, ఐపీఎస్లు అప్పీల్ వేశారు. ఇక తాము కొన్న భూములు భూదాన్వి కాదని పట్టా భూములేనంటూ ఐఏఎస్, ఐపీఎస్లు పిటిషన్లు వేశారు. ఇక ఐపీఎస్లు రవి గుప్తా, తరుణ్ జోషి, బీకే రాహుల్ హెగ్డే, జితేందర్ కుమార్ గోయల్ భార్య రేణు గోయల్, ఐఏఎస్ జనార్దన్ కుమారుడు రాహుల్ బుసిరెడ్డి, ఐపీఎస్లు మహేష్ భాగవత్, సౌమ్య మిశ్రా, స్వాతి లక్రా, ఉమేష్ షరాఫ్ ఆర్యలేఖలతో పాటు వీరన్న గారి గౌతమ్ రెడ్డి అప్పీల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరగగా పిటిషనర్లుగా ఉన్న ఐపీఎస్ అధికారుల తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసేందుకు డివిజన్ బెంచ్ నిరాకరించింది. అంతేకాకుండా ఐపీఎస్ అధికారులపై ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. తిరిగి సింగిల్ బెంచ్ లో అప్పీల్ చేసుకోవాలని ఆదేశిస్తూ విచారణను హైకోర్టు డివిజన్ బెంచ్ ముగించింది.